హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టీఎస్సీ ఎపిసెట్ ఎవరైతే రాశారో రాసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళందరికీ గాను బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానిలో సీట్ కావాలి, లేదు ఆ కోర్సెస్ పైన ఇంట్రెస్ట్ ఉంది, ఆ కోర్స్ చేయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి నిమ్స్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఏంటి అంటే ఫ్రెండ్స్, అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట నిమ్స్ నుంచి. ఆ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. ముందుగా ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇది మొత్తం అటానమస్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజ్, మొత్తం అటానమస్ యూనివర్సిటీ. దీనికి కేఎన్ఆర్యుహెచ్ఎస్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదన్నమాట. ఇది ఉస్మానియా హాస్పిటల్కి అఫిలియేట్ అయి ఉంటుందన్నమాట అండ్ నిమ్స్ హాస్పిటల్కి అఫిలియేట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఇక్కడ. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకుంటే మనకి ఉస్మానియాలో లేదు, బట్ ఇది ఇక్కడ నిమ్స్లో చేసిన వాళ్ళకి అక్కడ ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి చూసుకోండి, అడ్మిషన్ నోటిఫికేషన్ పారామెడికల్ వాళ్ళకి అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి కాబట్టి మనమైతే అడ్మిషన్ నోటిఫికేషన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరైతే కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాస్పెక్టస్ ఫర్ ద కోర్స్ ఆఫ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇలాగైతే వస్తుంది అనమాట ట్యాబ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ డౌన్లోడ్స్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఒక డౌన్లోడ్ పక్కన ఈ పిక్చర్, దీనిపై అయితే ట్యాప్ అయితే చేయండి. అలా ట్యాప్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి నిమ్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దీనికి మిగతా వాటికి సంబంధం లేదు. ఈ అటానమస్ యూనివర్సిటీ ఇక్కడ ఉన్నటువంటి వాటికి మొత్తంగా ఇదే చూసుకుంటుంది అనమాట. ఇది మొత్తం తెలంగాణ వాళ్ళకి సంబంధించింది ఫ్రెండ్స్. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనం నర్సింగ్ గురించి చూసాం కదా. అదే డేట్స్, సేమ్ డేట్స్ అనమాట. 9th ఈరోజు అంటే రేపు మార్నింగ్ మీకు వీడియో అయిపోతుంది. 9th రోజు నుంచి, ఆగస్ట్ 9th నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd of August వరకు అయితే ఉందన్నమాట. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ హార్డ్ కాపీ వచ్చేసి ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 27th of August వరకు అయితే మీరు హార్డ్ కాపీ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ విషయాలు వచ్చేసి సేమ్ నర్సింగ్ వాళ్ళకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అయిపోతుందంటే, ఎప్పుడు మనకి సీట్ అలాట్మెంట్స్ అవన్నీ తెలుస్తాయంటే 19th October రోజున అయితే తెలుస్తుంది. అడ్మిషన్స్ మనకి పేమెంట్స్ అవి అన్నీ వచ్చేసి తర్వాత ఇన్ఫార్మ్ అయితే చేస్తామని చెప్పారు. క్లాసెస్ వచ్చేసి మనకి ఇక్కడైతే November 1st అయితే మనకి క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఇది వచ్చేసి మొత్తం ఏహెచ్ఎస్ అంటే అలైడ్ హెల్త్ సైన్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకనమాట. ఒక్కొక్క కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆ కోర్సులో అన్నీ మనం ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వచ్చేసి ఫస్ట్ బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ 10 సీట్స్ అయితే ఉన్నాయి. బీఎస్సీ డయాలసిస్ థెరపీ, కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అండ్ ఎంఎల్టీ అంటాం చూడండి అది. నెక్స్ట్ వచ్చేసి న్యూరో టెక్నాలజీ అండ్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ బీఎస్సీ. ఇవి మొత్తం అయితే మనకి 11 కోర్సెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. 11 కోర్సెస్కి సంబంధించినటువంటి సీట్స్ అనేవి మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి బీఎస్సీ ఎంఎల్టీలో వచ్చేసి 12 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా మొత్తంగా వచ్చేసి 100 సీట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ పారామెడికల్ కోర్సెస్కి. ఓకేనా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 4 years అయితే ఉంటుందన్నమాట. వీళ్ళకి 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు అది చూసుకోవచ్చు, రిజర్వేషన్ క్రైటీరియా ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే మీరు అది అప్లికేషన్ చేసుకునే విధానం కావాలంటే నేను చెప్తాను. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. దట్ టు ఆనర్ బిఫోర్ 23rd of August వరకు అయితే మీకైతే ఛాన్స్ అయితే ఉంది. 27th రోజున హార్డ్ కాపీ కనుక సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. హార్డ్ కాపీ అంటే మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి ఫామ్తో పాటుగా మీ టీఎస్సీ ఎపిసెట్ 2024 యొక్క ర్యాంక్ కార్డ్, మీ యొక్క హాల్ టికెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ 10th మెమో, ఇంటర్ మెమో ఇవన్నీ జిరాక్సెస్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 2500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీహెచ్ వాళ్ళకి 2000 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు చూడండి అడ్రస్ గురించి ఇచ్చారు, హార్డ్ కాపీ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేసి. నిమ్స్ హైదరాబాద్ అక్కడ దీనికైతే మీరైతే సబ్మిట్ అయితే చేయవచ్చు. పోస్ట్ ద్వారా చేసినా పర్లేదు, మీరు వచ్చి చేసినా పర్లేదు అనేది ఇక్కడ చెప్పారు. దట్ టు ఆనర్ బిఫోర్ 27th of August. ఓకేనా.
సో మళ్ళీ ఇక్కడ నోట్ ఇచ్చారు చూసుకోండి. అంతగా అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ వితౌట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ద సేమ్ ఆన్లైన్ అప్లికేషన్. సో గుర్తుపెట్టుకోండి, మీ సర్టిఫికేట్స్ కావచ్చు, వీటితో పాటుగా ఉన్నటువంటి అప్లికేషన్ చేసినటువంటిగా ఆ అప్లికేషన్ ఫామ్ కావచ్చు. సో మీరు సబ్మిట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా క్యాన్సిల్ అయితే అవుతుందని చెప్పారు. సో మీరు అక్కడ ఇచ్చేసిన తర్వాత మీకైతే ఒక మెయిల్ అయితే వస్తుంది. మీ మొబైల్కి కావచ్చు, లేదంటే SMS రూపంలో మీ మొబైల్కి కావచ్చు, లేదంటే మీ ఫోన్కి మెయిల్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డీన్ ఆఫీస్కి అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అని అయితే వీళ్ళకి ఇక్కడ ఇచ్చారు. విత్ ఇన్ 1 వీక్ మీరు సబ్మిట్ చేసిన హార్డ్ కాపీ సబ్మిట్ చేసిన తర్వాత 1 వీక్ లోపు మీకు కాల్ అయితే వస్తుంది, మీకు SMS లేదా మెయిల్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో మనకైతే మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే యాజ్ పర్ EAPC 2024 గానే ఉంటుంది. సో ఆ ర్యాంక్ని బేస్ చేసుకుని అయితే మీకైతే సీట్స్ అయితే ఇస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ పీపుల్ వచ్చేసి KNR UHS, YSR UHS అటువైపు వెళ్తారు. చాలామంది నిమ్స్కి అయితే అప్లై చేసుకుంటారు. నిమ్స్లో కనుక మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీకు జాబ్ స్కోప్ కూడా ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫీ పర్టికులర్స్ చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఇదన్నమాట. ఫీ మొత్తం అయితే ఇంత ఉంటుంది. సో వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ ఇయర్కి టోటల్గా అమౌంట్ వచ్చేసి 46,000 రూపీస్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసి 42 and 43,000 అయితే అవుతుంది అనమాట. ఇది ట్యూషన్ ఫీ, ఇది మీరు పే చేయాలి. సో మీకు కనుక స్కాలర్షిప్ మీరు కనుక ఫీజ్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే సో నో నీడ్ టు పే దట్ అమౌంట్ అండ్ గవర్నమెంట్ విల్ హ్యాండిల్ ఓవర్ దిట్. అండ్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోండి, మనకి అనెక్సెట్ 3 అనేసి ఇచ్చారు. ఏంటి అంటే పూర్తిగా సో అన్నిట్లాగా కౌన్సిలింగ్ వచ్చేసి ఇక్కడ ఆఫ్లైన్లో జరగదు, మొత్తం కౌన్సిలింగ్ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుంది. దట్ టు ఆన్ స్పెసిఫైడ్ డేట్ రోజున మీరైతే అలాంగ్ విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యూ హ్యావ్ టు బీ ప్రెజెంట్ ఇన్ దిస్ క్యాంపస్ ఆర్ ప్లేస్. సో ఓకేనా, వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వస్తే కనుక మీకైతే సీట్ అయితే రాదని ఇక్కడ చెప్పారు. సో ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. సో మీరు కనుక రాకపోతే ఇక్కడ చూసుకోండి, దే షుడ్ సైన్ ఇన్ ద అటెండెన్స్ రిజిస్టర్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. ఫెయిలింగ్ విత్ టైం, అక్కడ కనుక టైం కనుక మీరు మిస్ చేసి సైన్ కనుక పెట్టలేకపోతే మీ వెనకాల ఉన్న వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ద సీట్ షెల్ బి ఆఫర్ టు ద నెక్స్ట్ క్యాండిడేట్ ఇన్ ద మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్లో మీ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వస్తుంది అని చెప్పారు. సో నో రిక్వెస్ట్ ఫర్ పోస్ట్పోనింగ్ ద డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ అపియరెన్స్ ఎట్ అన్ ఎర్లియర్ డేట్ షెల్ బి ఎంటర్టైన్డ్. సో అట్లాంటి ఏం వేరే డేట్స్ పెట్టుకోకుండా ఏ రోజునైతే మీకు కౌన్సిలింగ్ ఉంటుందో ఆ రోజున తప్పకుండా వెళ్ళాలి అంటే తప్పకుండా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ద క్యాండిడేట్ రికమెండెడ్ ఫర్ ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్ రిక్వైర్డ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 25,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. అడ్మిషన్ రోజున మీ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. సో తర్వాత రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మీకు సీట్ వచ్చిన తర్వాత అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది క్లాస్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో. సో అండ్ ఇక్కడ ఎవరికైతే అందరికీ స్కాలర్షిప్ అయితే వస్తుంది కదా, స్కాలర్షిప్ వచ్చినా కానీ SC/ST వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ బిలో 1 lakh ఉంటే కనుక వీళ్ళైతే ట్యూషన్ ఫీ మాత్రం అయితే పే చేయాలి అని చెప్పారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి బాండ్ అనేది రాస్తారు, అది కూడా సో లేటెస్ట్ ఇన్కమ్తో మీరైతే రావాలి అని చెప్పారు. 2024 ఆగస్టు తర్వాత తీసిందైతే తప్పకుండా కావాలని చెప్తున్నారు ప్రతి క్యాస్ట్ వాళ్ళకి. సో ఇదన్నమాట విషయం మొత్తానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ప్రాస్పెక్టస్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ BPT అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి కనుక చూసుకున్నట్టయితే ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 4.5 years అనమాట. 6 months వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది, 4 years అకాడమిక్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి డేట్స్ వచ్చేసి అన్నింటికి సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. BSc నర్సింగ్ అవ్వచ్చు, పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి ఉన్నాయి, BPTకి కూడా సేమ్ డేట్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ వచ్చేసి 9th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, 23rd వరకు. హార్డ్ కాపీ వచ్చేసి 27th రోజున అయితే మీరు సబ్మిట్ చేయాలి. మెరిట్ లిస్ట్ వచ్చేసి 9th రోజున వస్తుంది. క్లాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 21st of September రోజున జరుగుతుంది. అండ్ క్లాస్ వచ్చేసి మనకి 17th of మనకి October రోజున అయితే మనకి క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయని ఇక్కడ ఇచ్చారు. సో BPT వాళ్ళకి. సో ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే అప్లికేషన్ వచ్చేసి ఎవరు చేసుకోవచ్చు అంటే తెలంగాణ స్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో TSE APC రాసిన వాళ్ళు, సో వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి BPTలో వచ్చేసి 50 seats అయితే ఉంటాయి, 4.5 years కోర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే చూసుకోండి మీ యొక్క రిజర్వేషన్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్లోకి వచ్చేసి చూసుకున్నట్టయితే అప్లికేషన్ వచ్చేసి ఎలా చేసుకోవచ్చు అంటే ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోండి. సో దట్టు నెట్ సెంటర్కి వెళ్తారా లేదంటే మీరే మొబైల్లో చేస్తారో చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం అయితే వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకోసం అయితే నేనైతే ఉంటాను. బట్ అప్లికేషన్ వచ్చేసి ఇప్పుడే చేయకండి, ఒక 2 days తాగండి. ఎలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ లైక్
మీరు కనుక మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్న తర్వాతే ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి. ఆ తర్వాత హార్డ్ కాపీ వచ్చేసి 27th of August రోజు అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో హార్డ్ కాపీ అంటే ఏం లేదు, మీ ఆన్లైన్ ఫామ్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈఏపీసీటీ యొక్క ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అవైతే పట్టుకుని వెళ్ళాలి. సో ఫీ డీటెయిల్స్ సేమ్ అయితే ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్కి అండ్ బీబీటీకి అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి. సో ఏం లేదు ఫ్రెండ్స్, అంతా ఇంతే ఇన్ఫర్మేషన్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్, ఇప్పుడు ఫీ పర్టికులర్స్కి వచ్చేసి చూసుకున్నట్లయితే ఫీ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 46,000, సెకండ్ ఇయర్కి వచ్చేసి 42,000 అండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేసి 42,000 అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసి 43,000 అనమాట. సో ఈ అమౌంట్ మీరు కనుక ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీకు వస్తుంది గవర్నమెంట్ నుంచి, లేదు అంటే మీరే అమౌంట్ అయితే పే చేసుకోండి. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మీరు కౌన్సిలింగ్ టైంలో కౌన్సిలింగ్ అనేది ఇది మాన్యువల్గా జరుగుతుంది అంటే ఆఫ్లైన్లో జరుగుతుంది. సో ఎలాంటి ఆన్లైన్లో మాత్రం మీకు అయితే కౌన్సిలింగ్ అయితే రాదు. సో మీరు డైరెక్ట్గా క్యాంపస్కి వెళ్ళి కౌన్సిలింగ్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ టైంకి కనుక మీరు అక్కడ లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. దట్టు నెక్స్ట్ పర్సన్ మీ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సీట్ అయితే ఇచ్చేస్తారనమాట. సో అడ్మిషన్ టైంలో అంటే కౌన్సిలింగ్ టైంలో 25,000 రూపీస్ అయితే పే చేయాలి. సో మిగతా అమౌంట్ అనేది తర్వాత పే చేస్తే అయిపోతుంది. సో ఇది విషయం ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పటికేంచి మీకు లాస్ట్ డేట్ వరకు మీకు అయితే రిమైండ్ చేస్తాను అండ్ ఫ్రీ ఆఫ్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. కేవలం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ.